విజయనగరం పట్టణంలో దళిత క్రైస్తవ శాంతి ర్యాలీ జరిగింది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్ జాన్ మరియు పాస్టర్ జాన్ మోజెస్ డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో సుమారు 3000 మంది పాస్టర్లు, నాయకులు, విశ్వాసులు పాల్గొన్నారు. మిత్రులారా, నా పేరు పాస్టర్ జాన్ మోజెస్ బిస్సి. నేను ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్కి నేను రాష్ట్ర నాయకుల్ని. ఈరోజు విజయనగరంలో క్రైస్తవుల శాంతి ర్యాలీ జరిగింది. ఈ శాంతి ర్యాలీ చాలా పల్లెల నుంచి పట్టణాలు, జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మమేకమయ్యారు. ఒకటే ఆవేదన, క్రైస్తవులపైన దాడులు అమానుష్యం అని, క్రైస్తవులకి వ్యతిరేకంగా చట్టాలు జరుగుతున్నాయని, సువార్తకి ఆటంకం, చర్చిలు కట్టుకోవాలంటే ఆటంకాలు ఉన్నాయి, అనేకమైన ఆరాధన చేసుకోవాలంటే ఆటంకాలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మేము కూడా భారతీయులం, ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళం. మాకు మత స్వేచ్ఛ కల్పించండి, మాకు ఉన్నటువంటి వాక్ స్వాతంత్ర్యం ఉంది, మేము ప్రకటించుకునే భావ ప్రకటన హక్కుని మాకు ఉండనిమ్మని వీధుల్లో ఈరోజు ఊరేగింపుగా శాంతి ర్యాలీ చేశాం. ఎవరు కూడా ఏదైనా ఇస్తే వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఈ జనాభా మహా సంద్రంగా మారిపోయింది. ఇది ఒక గొప్ప పండగ వాతావరణం అయింది. ఈ పండగలో ఒకటే నినాదం, మేమంతా ఐక్యంగా ఉన్నాం, మాకు రావాల్సిన హక్కులు మాకు ఇవ్వండి, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాను కల్పించండి అనే ఒకే ఒక నినాదంతో ఈ ర్యాలీ జరిగింది. అలాంటి రాబోతున్నటువంటి రోజుల్లో ప్రభుత్వాలు మా ఆవేదన, మా కష్టాన్ని అర్థం చేసుకొని తగు చర్యలు తీసుకొని మా హక్కులను మాకు ఇప్పించాల్సిందిగా మనపూర్వకంగా కోరుతూ ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కాక్రోచ్ పార్టీ వాళ్ళు రాజీనామా చేయించారు. రానున్న దినాల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాధ్యత తీసుకోకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా తలకిందులు అవ్వాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి. ఇది గ్రహించాలి. క్రైస్తవులుగా మారిన హరిజనులకి హరిజన్ బెనిఫిట్స్ ఇవ్వాలి. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె సుప్రీంకోర్టులో కేసు ఉందండి, అది క్రిమినల్ కేసు మీద ఇచ్చిన జడ్జిమెంట్, దట్ ఈస్ నాట్ బైండింగ్. సుప్రీంకోర్టులో దీని మీద కేసు ఉంది. డెఫినెట్ గా దేవుని కృప ఉంటే మేము కూడా సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతాము. దాని విషయంలో మేము సరైన చర్య తీసుకుంటాం. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి మార్చకుండా పార్లమెంట్ ఎటువంటి చర్య అయినా తీసుకోవచ్చు. చాలా మంది అనుకుంటున్నారు ఇది హిందూ దేశం చేసేస్తారు అని. అది జరగదు, ఎప్పటికీ జరగదు. కేశవ భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెనాట్ బి చేంజ్ అని చెప్పింది. అంటే భారతదేశాన్ని ఎవ్వరూ హిందూ దేశం చేయలేరు. యూఆర్ ఛాలెంజింగ్. ఎవడూ చేయలేడు. ఎవడైనా ఇప్పుడున్నాడు కానీ ఇంకా ముందు రానున్నాడు కానీ అది చెయ్యలేరు. చేస్తే సుప్రీంకోర్టుకు సరియైన ముట్టికాయలు పెడతారు. సో రాజ్యాంగం ప్రకారంగా మనం ఉంటాం. రాజ్యాంగం మా హక్కు, రాజ్యాంగం మా జన్మ హక్కు. రాజ్యాంగాన్ని రచించింది ఏమైనా ఉంటుంది, ది పీపుల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. భారతదేశ ప్రజలు నీవు రాసుకున్న రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఎలా జడ్జిమెంట్ ఇస్తుంది, పార్లమెంట్ ఎలా తీరుస్తుంది? దీన్ని ఒప్పుకునేది లేదు. మేము కూడా కాక్రోచ్ లాగా తయారవలసిన పరిస్థితులు రాబోతున్నాయి. యంత్రమంత్రికి వెళ్ళే అవకాశం ఉందా? చూద్దామండి దేవుడు మమ్మల్ని ఎలా నడిపిస్తాడో. ఈ రోజు విజయనగరంలో ఇంత సక్సెస్ఫుల్ ర్యాలీ జరుగుతుందని మేము ఊహించలేదు. ఏమో దేవుడు మమ్మల్ని నడిపిస్తే జంతర్ మంత్రే కాదు, విజయనగరంలో జరిగింది కూడా జంతర్ మంత్ర్ లాంటిదే.
దేవుని చిత్తం ఉంటే మేము ఢిల్లీ కూడా వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తాం. ఇది మేమే కాదు కదా, క్రైస్తవులందరూ నిర్ణయం తీసుకుంటాం. ఓకే.